వెల్కమ్ అండి. ఇవాళ క్విక్ సార్ట్ అల్గోరిథం మనం చూద్దాం. ఓకేనా? ఇది చాలా సింపుల్ సార్ట్ అండి. ఈజీగా అర్థమవుతుంది. ఇది మీకు ఫస్ట్ మనం అది ఇక్కడ ప్రోగ్రామింగ్ లాజిక్ చూసి దాని తర్వాత కోడ్ చేద్దాం. సో, బేసిక్‌గా ఏంటంటే దీంట్లో ఒక ఐటెమ్‌ని ఈ లిస్ట్‌లో ఒక ఐటెమ్‌ని పివట్‌గా తీసుకుంటామండి. పివట్ అనే ఎలిమెంట్‌గా తీసుకుంటాం. అది లాస్ట్ ఐటెమ్ అవ్వచ్చు, ఫస్ట్ ఐటెమ్ అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు మీన్ తీసుకున్న ఒక ఐటెమ్ లిస్ట్‌లో ఐటెమ్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ తీసుకుంటానండి. సో, ఈ ఐటెమ్‌ని సెపరేట్ బయటకి పాప్ చేసి రైట్ ఈ లిస్ట్‌లో ఉన్న ఐటమ్స్‌తో కంపేర్ చేస్తామండి వన్ బై వన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది. 5 ఈస్ లెస్ దెన్ 6. సో, దాన్ని లెఫ్ట్ అనే కొత్త లిస్ట్‌లోకి మూవ్ చేయమంటామండి. 8 నెక్స్ట్ 8కి వెళ్ళాం. 8 ఈస్ గ్రేటర్ దెన్ 6. సో, 8ని రైట్ గ్రేటర్ అనే లిస్ట్‌లోకి 2 కొత్త లిస్టులు క్రియేట్ చేస్తాం. ఒకటి లోవర్ ఐటమ్స్‌కి, ఒకటి గ్రేటర్ ఐటమ్స్‌కి. అలా ఇలా కంపేర్ చేసి మూవ్ చేస్తున్నామండి. 1 ఈస్ లెస్ దెన్ 6 కాబట్టి లెఫ్ట్ లిస్ట్‌లోకి వెళ్తుంది. సిమిలర్లీ 9 ఈస్ గ్రేటర్ దెన్ 6 కాబట్టి ఇది రైట్ లిస్ట్లోకి వెళ్తుంది. సిమిలర్లీ 4 ఇస్ లోవర్ దెన్ 6 కాబట్టి లెఫ్ట్ లిస్ట్లోకి వెళ్తుంది. సో మనం చూసినట్టుగైతే మన ఒరిజినల్ లిస్ట్ని మనం ఒక లోవర్ లిస్ట్ కింద, ఒక పివట్ ఐటమ్ కింద, ఒక గ్రేటర్ లిస్ట్ కింద స్ప్లిట్ చేసామండి. ఓకే. ఇప్పుడు సేమ్ థింగ్ మళ్ళీ మనం రికర్షన్గా రన్ చేస్తామండి క్విక్ సార్ట్ అనేది. సో మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఈ లెఫ్ట్ లిస్ట్ మీద క్విక్ సార్ట్ని మళ్ళీ రన్ చేయాలి. అంటే ఏమవుతుందండి, ఇప్పుడు పివట్ ఐటమ్ మనకి 4 అవుతుంది. రైట్. సో మనం ఏం చేస్తామంటే 4ని పాప్ చేసి కంపేర్ చేస్తాం మళ్ళీ 4 కంటే గ్రేటర్. సో ఇక్కడ రైట్ లిస్ట్లోకి. సో ఇది చూస్తే మనం ఈ ఫ్రేమ్ మనం రికర్షన్ చూసినప్పుడు ఫ్రేమ్స్ చూసాం కదా, అది కొత్త ఫ్రేమ్ క్రియేట్ అయ్యి ఐటమ్స్ మూవ్ చేసుకుంటుందండి. ఇవి ఒకదాంతో ఒకటి కాన్ఫ్లిక్ట్ ఏం రాదు మనకి. సో ఇట్స్ ఈజియర్ అనమాట. మీరు కనుక ఇది కొంచెం రికర్షన్ కాన్సెప్ట్ క్లియర్గా కావాలంటే ఒక వీడియో కూడా ఉంది, ఆ లింక్ పెడతాను, మీరు ఒకసారి అది కూడా రిఫర్ చేయండి. సో కంటిన్యూయింగ్ ఈ 4తో మళ్ళీ 1ని చెక్ చేస్తాం. 4 ఇస్ లెస్ దెన్ 1 కాబట్టి లెఫ్ట్ లిస్ట్లోకి కొత్త ఎలిమెంట్ని మూవ్ చేస్తాం మనం. రైట్. ఇది పివట్ ఎలిమెంట్, ఇది రైట్ గ్రేటర్ లిస్ట్ అనమాట. ఓకే. సో మనం ఏం చేస్తామంటే ఇంకా లాస్ట్ ఎలిమెంట్ అండి, వన్ ఎలిమెంట్ కంపేర్ చేయలేము కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఈ మూడింటిని కన్కాటినేట్ చేయమంటామండి, లిస్ట్కి యాడ్ చేయమంటామండి. వీ వాంట్ టు రిటర్న్ ఈ 3 కన్కాటినేట్ చేసి, బికాస్ ఇంకా ఫర్దర్గా ఏం లేవు, ఒక్కొక్క ఎలిమెంటే ఉన్నాయి ఇవి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇవి రిటర్న్ 1. ఓకే. 1 ఈస్ ఫైన్ ప్లస్ పివట్. ఓకే. ప్లస్ రైట్ లిస్ట్. ఓకే. చూసారా, ఇది మన లెఫ్ట్ సైడ్ లిస్ట్గా ఇప్పుడు ఇది అయిపోయింది, సార్ట్ అయిపోయింది. సిమిలర్లీ ఇది పివట్ ఎలిమెంట్ కాబట్టి ఇది లిస్ట్లో లేదు. మనం ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న గ్రేటర్ లిస్ట్కి వద్దామండి. దాంట్లో ఏంటంటే ఇప్పుడు పివట్ ఏమవుతుంది 9. ఓకే. ఈ 9ని పాప్ చేసి కంపేర్ చేస్తామండి ఆ సైడ్లో ఉన్న ఎలిమెంట్స్. 8 ఈస్ లెస్ దెన్ 9 కాబట్టి ఇట్ విల్ గో ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఓకే. ఇప్పుడు సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి మనం ఇంకా ఫర్దర్ ఏం చేయలేం. అప్పుడు ఏమంటామండి, సింగిల్ ఎలిమెంట్ ప్లస్ పివట్ ప్లస్ రైట్ ఎలిమెంట్ని కన్కాటినేట్ చేయమంటాం. ఇక్కడ రైట్ ఎలిమెంట్ ఏం లేదు కాబట్టి ఇవి రెండు కన్కాటినేట్ అయ్యాయి. దాని ముందు స్టెప్ ఏంటండి, ఈ లెఫ్ట్ ఐటమ్స్ ప్లస్ పివట్ ప్లస్ రైట్ ఎలిమెంట్స్ని కన్కాటినేట్ చేయమంటుంది. రైట్. సో ఇప్పుడు మనం చూసినట్టుకైతే మనం ఈ స్టెప్స్ ద్వారా, ఈ రికర్షన్ స్టెప్స్ ద్వారా ఈ లిస్ట్ మొత్తం సార్ట్ అయిపోయిందండి. అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోయింది. ఓకేనా. ఇది ప్రోగ్రామింగ్ లాజిక్. మనం చేసిన కీ స్టెప్స్ ఏంటంటే దీంట్లో మీకు ఇక్కడ చూపిస్తాను. ఏమన్నామండి, రికర్సివ్గా కాల్ చేస్తున్నామండి. ఫస్ట్ ఒక పివట్ అనే ఐటమ్ని తీసుకున్నాము, దాంతో కంపేర్ చేసి అదే లిస్ట్ని ఐటమ్స్ కంటే కంపారిజన్ ఐటమ్ పివట్ కంటే తక్కువ ఉంటే లెఫ్ట్ అనే కొత్త లిస్ట్లోకి, లోవర్ అని అనుకోవచ్చు, అనే కొత్త లిస్ట్లోకి మూవ్ చేసుకున్నాం. గ్రేటర్ దెన్ ఉన్నదాన్ని రైట్ గ్రేటర్ అనే లిస్ట్లోకి మూవ్ చేసుకున్నాం. దాని మీద మళ్ళీ సేమ్ క్విక్ సార్ట్ రికర్సివ్గా అప్లై చేసాం. అంటే ఆ లిస్ట్లో కొత్త లిస్ట్లో చెక్ పాయింట్ని చూసుకుని, పివట్ని చూసుకుని, దాంతో కంపేర్ చేసుకుని మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ కింద సబ్ డివైడ్ చేసుకుంటూ వెళ్ళి అవి సాల్వ్ చేసుకుంటూ అవి మళ్ళీ పైకి వచ్చేలాగా రిటర్న్ అయ్యి ఫైనల్గా వచ్చేసరికి ఈ సార్టెడ్ లిస్ట్ మనకి వస్తుంది అనమాట. ఇక్కడ కింద అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ పివట్ అనే ఎలిమెంట్ ఉంది కదా, దీన్ని మనం టైప్ కాస్ట్ చేయాలండి. టైప్ కాస్ట్ యాజ్ లిస్ట్ కింద మనం, అంటే ఇది మనం చూసాం కదా, ఇది కనుక ఇలా చేయకపోతే మనకి కన్కాటినేషన్ ఎర్రర్ అని వస్తుంది అనమాట. లిస్ట్ ఎలిమెంట్స్కి ఒక సింగిల్ ఐటమ్ని యాడ్ చేయలేం మనం, ఇంట్ ఫ్లోట్ ఎలిమెంట్స్. సో ఈ పివట్ ఐటమ్ని ఇలా లిస్ట్లో తీసుకుంటాం. ఇది కోడ్లో చేస్తున్నప్పుడు మీకు ఎగ్జాంపుల్గా కూడా చూపిస్తాను. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. చాలా సింపుల్ అండి. ఇది వన్ ఆఫ్ ద క్విక్కర్ సార్టింగ్ ఆల్గోరిథమ్స్. పివట్ వాల్యూ కనుక కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే ఇది మర్జ్ సార్ట్ కంటే ఫాస్టర్ అండి. దీని యావరేజ్ కేస్, బెస్ట్ కేస్ సినారియో చూసుకుంటే n log n టైం కాంప్లెక్సిటీ అండి. కానీ ఇది వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ చూసుకుంటే బిగ్ ఆఫ్ n² కాంప్లెక్సిటీ అండి.
అది ఎప్పుడు వస్తుందంటే ఒకవేళ మనకి లిస్ట్ ఇలా సార్ట్ అయింది అనుకోండి, ఆల్రెడీ సార్ట్ అయిన లిస్ట్ అనుకోండి, ఇప్పుడు పివట్ తీసుకున్నాను 9 తీసుకుంటే ఏమవుతుందండి చూసారా, అన్ని ఐటమ్స్ అన్ని లెఫ్ట్ లిస్ట్లోకే వస్తాయి, రైట్. సో ఎవ్రీ ఐటమ్ని ఒక్కొక్కసారి కంపేర్ చేసుకుంటాం కాబట్టి దాని టైం కాంప్లెక్సిటీ బికమ్స్ n², రైట్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ అండి. ఇప్పుడు కోడింగ్లోకి వెళ్ళిపోయి కోడ్ ఎడిటర్లోకి వెళ్ళి ఇది కోడ్ చేసి చూద్దాం. ఓకే, ఏమనుకున్నామండి, ఫస్ట్ మనం లోవర్ లిస్ట్ అనే ఒక లిస్ట్ని ఇనిషియలైజ్ చేస్తున్నాండి. ఓకే, మనకి ఇది కావాలి కాబట్టి కంపేర్ చేశాక మూవ్ చేయడానికి గ్రేటర్ అనే లిస్ట్ అని రైట్ సైడ్ ఎలిమెంట్స్కి ఇంకొక లిస్ట్ డిఫైన్ చేస్తున్నాను, ఇనిషియలైజ్ చేస్తున్నాను. బ్లాంక్ అని ఉంచుతాను ప్రస్తుతానికి. ఏం చేయాలండి, నెక్స్ట్ మనకి లిస్ట్లో పాప్ అపెండ్ అని 2 మెథడ్స్ ఉన్నాయి, అవి యూస్ చేద్దామండి. ఓకే, మనకి సీక్వెన్స్ ఈవెన్ బిఫోర్ దిస్ నేను ఇది డిఫైన్ ఫంక్షన్గా చేస్తాను. డిఫైన్ క్విక్ అండర్స్కోర్ సార్ట్. ఓకే, దీనికి ఏం కావాలండి, ఇన్పుట్ ఒక అన్సార్టెడ్ లిస్ట్ కావాలండి, దాన్ని సీక్వెన్స్ అనుకుందాం. ఓకే, ఇంకేమన్నా కావాలా మనకి, అంతేనండి, సీక్వెన్స్ ఒకటి వస్తే చాలు దీనికి. ఓకే, ఈ ఫంక్షన్ లోపల విల్ స్టార్ట్ కోడింగ్. స్పేసెస్ కూడా చేస్తాను సో ఇట్స్ క్లియర్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలండి, మనం పివట్ అనే వేరియబుల్ తీసుకోవాలి. పివట్ ఎలా చేస్తామండి, సీక్వెన్స్ డాట్ పాప్. సీక్వెన్స్ డాట్ పాప్ అంటే ఏం చేస్తుంది, ఈ పాప్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఈ లాస్ట్ 9 అనే దాన్ని తీసి ఈ లిస్ట్ లోంచి, ఈ సీక్వెన్స్ లిస్ట్ నుంచి తీసేసి పివట్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది చేసేసినాం మనం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ చూద్దామండి. ఫార్ ఐ ఇన్ సీక్వెన్స్, రైట్, మనం ఫార్ లూప్ రన్ చేస్తున్నామండి, ఎందుకంటే కంపేర్ చేయాలి ఆ ఎలిమెంట్ని ప్రతి ఎలిమెంట్తో కంపేర్ చేయాలి. ఫర్ ఐ కంటే ఇట్ విల్ బి మోర్ డిస్క్రిప్టివ్ వేరియబుల్ పెట్టాలంటే ఫార్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ ఇఫ్ ఏం చెక్ చేయాలండి మనం, పివట్ ఈస్ గ్రేటర్ ఆర్ పివట్ ఐటమ్ చెక్ చేద్దాం, దట్ విల్ బి ఈజియర్. ఇఫ్ ఐటమ్ ఈస్ లెస్ దెన్ పివట్, ఏమంటున్నామండి, ఈ ఐటమ్ కనుక చెక్ చేసిన ఐటమ్ కనుక పివట్ ఐటమ్ కంటే లెస్ అయితే ఏం చేయాలండి, వీ హ్యావ్ టు మూవ్ ఇట్ టు లోవర్ లిస్ట్. ఎలా యాడ్ చేస్తున్నాం దానికి, లోవర్ లిస్ట్ డాట్ అపెండ్ అనే మెథడ్ యూస్ చేసి ఇక్కడ ఏం ఇవ్వాలి, ఐటమ్ అని ఇవ్వాలండి. ఏ ఐటమ్ అయితే కంపేర్ చేస్తున్నామో ఆ ఐటమ్ని లోవర్ లిస్ట్కి యాడ్ చేయమంటున్నాం. ఓకే, ఎల్స్ క్రైటీరియా ఏంటండి, ఎల్స్ అంటే ఐటమ్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, 2 కండిషన్స్ని, రైట్. ఆ సినారియోలో ఇది ఈక్వల్ టు క్రైటీరియా ఎక్కడైనా యూస్ చేయొచ్చు, కిందైనా చేయొచ్చండి, ఇట్స్ ఐదర్ మన ప్రిఫరెన్స్ బట్టే. ఎల్స్ క్రైటీరియాలో గ్రేటర్ డాట్ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐటమ్. ఓకే, ఈజీ అనుకుంటా, అంటే అర్థమైంది అనుకుంటాను. పివట్ని కంపేర్ చేస్తున్నాం లిస్ట్లో ఉన్న ఐటమ్స్తో. పివట్ ఏంటంటే లాస్ట్ ఎలిమెంట్ని పాప్ చేసాము, దాన్ని కంపేర్ చేసి లోవర్ ఐటమ్స్ అయితే, దానికంటే లెసర్ ఐటమ్స్ అయితే, లెసర్ లిస్ట్ అంటే బాగుండేదేమో, కానీ విల్ కంటిన్యూ. దానికంటే తక్కువ ఉన్న ఐటమ్స్ని లోవర్ లిస్ట్ అనే దానికి లెఫ్ట్కి మూవ్ చేస్తున్నాం, గ్రేటర్ ఐటమ్స్కి గ్రేటర్ లిస్ట్ అనే దానికి రైట్కి మూవ్ చేస్తున్నాం. లాస్ట్కి ఏం స్టెప్ అనేది మనకి ఇంకా మిగిలింది ఏంటంటే, ఇక్కడ చూసినట్టుగైతే మనం ఈ రికర్సివ్ కాల్ని మనం కాల్ చేయాలి. ఓకే, దాన్ని ఎలా కలిసామండి, రిటర్న్ ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్కి రిటర్న్, రైట్, రిటర్న్ ఫంక్షన్ కెన్ రిటర్న్ వాల్యూ కాబట్టి రిటర్న్ ఏం చేస్తామంటే రికర్సివ్ ఫంక్షన్ కాబట్టి మనం సేమ్ ఫంక్షన్ని కాల్ చేద్దామండి, రైట్. రికర్సివ్ ఫంక్షన్ వి నో హౌ ఇట్ వర్క్స్, క్విక్ అండర్స్కోర్ సార్ట్, దీని మీద లోవర్ అండర్స్కోర్ లిస్ట్. చూసారా, ఇది లోవర్ లిస్ట్ మీద రన్ చేసి దీన్ని ఏం చేయాలండి, వీ విల్ యాడ్ ఆర్ అపెండ్ పివట్ అనే ఐటమ్, రైట్. పివట్ ఎందుకంటే పివట్ని మనం పాప్ చేసాం కాబట్టి ఆ లిస్ట్లో ఇంకా ఉండదు కాబట్టి, ఇలా చేయకపోతే ఈ ఐటమ్, ఈ ఎలిమెంట్ మిస్ అయిపోతుంది. ప్లస్ సిమిలర్లీ మళ్ళీ క్విక్ సార్ట్, దేని మీద అండి, రైట్ గ్రేటర్ లిస్ట్. ఓకేనా, ఇది చేస్తే చాలండి, రికర్సివ్గా కాల్ చేసుకుని ఈ ఐటమ్స్ని కంపేర్ చేసుకుని లిస్ట్లోకి మూవ్ చేసుకుని దానికి కావాల్సిన ఫ్రేమ్స్ క్రియేట్ చేసుకుని ఇట్ విల్ క్రియేట్ అండ్ ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ మనకు కావాల్సిన లిస్ట్ అనమాట. ఓకే, ఇక్కడ సీక్వెన్స్ అనేది సీక్వెన్స్ కదండి, లిస్ట్ నమ్ అనేది, ఈ సీక్వెన్స్ కూడా తీసుకోవచ్చు, ఇట్ ఈస్ ఫైన్, బట్ మన ఎగ్జాంపుల్ ప్రకారం ఐ జస్ట్ టేక్ సమ్ ర్యాండమ్ నెంబర్ 5 6 8 3 4 2 5 2 11. ఓకే, ఈ లిస్ట్ అండర్స్కోర్ నమ్మని ర్యాండమ్గా తీసుకున్నాను. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనం మెయిన్గా మనం చూసిన ఎగ్జాంపుల్స్లో రికర్షన్ గురించి చూసినప్పుడు రికర్సివ్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తామండి, దానికి మస్ట్గా ఒక రికర్సివ్ కేసు ఉండాలి, దాంతోపాటు ఒక బేస్ కేస్ కూడా ఉండాలి. బేస్ కేస్ లేకపోతే ఎలా ఎగ్జిట్ అవుతామంటే మనం రికర్షన్ ఇచ్చి ఇది ఇన్ఫైనైట్గా రన్ అవుతుంది కదా, ఆ బేస్ కేస్ అనేది మనం ఇందాక ఎక్కడ చూసామండి, ఇక్కడ మీకు చెప్పినప్పుడు ఆ బేస్ కేస్ కూడా చెప్పాను.
ఒక సింగిల్ ఐటమ్ అయిపోయినప్పుడు, రైట్, సింగిల్ ఎలిమెంటే ఉన్నప్పుడు వీ వాంట్ టు రిటర్న్ ఇట్ బ్యాక్, రిటర్న్ ద సేమ్ ఎలిమెంట్, రైట్. దాన్ని ఎలా రాస్తామంటే ఇఫ్ లెంత్ ఆఫ్ సీక్వెన్స్, ఓకే, ఇఫ్ లెంత్ ఆఫ్ సీక్వెన్స్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఆ సీక్వెన్స్ మనం తీసుకున్న లిస్ట్, అది లోవర్ లిస్ట్ కానీ గ్రేటర్ లిస్ట్ కానీ దాంట్లోని ఎలిమెంట్స్ లిస్ట్ ఒక ఐటమ్ కానీ దానికంటే తక్కువ కానీ అయితే అప్పుడు ఏం చేయమంటాం అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లిస్ట్లో ఎంటీ లిస్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి, సేమ్ని రిటర్న్ చేయమంటాం మనం, సేమ్ లిస్ట్ని రిటర్న్ సీక్వెన్స్, సేమ్ లిస్ట్ని రిటర్న్ చేయమంటున్నాం. ఓకే, ఎల్స్ ఏం చేస్తామండి, ఎల్స్ క్రైటీరియాలో మనకి ఈ కోడ్ అంతా ఎల్స్లోకి వస్తుంది అనమాట. ఎల్స్ అన్నప్పుడు ఇదంతా రన్ చేస్తే ట్యాప్ చేస్తున్నాను, అది జస్ట్ కొంచెం కోడ్ని అన్నెసరీ స్పేసెస్ తీసేద్దాం. సో ఇదండి దిస్ ఆర్ క్విక్ సార్ట్ ప్రోగ్రామ్. ఈ క్విక్గా ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎలా చేస్తామండి రన్ చేయడం అంటే, విల్ కాల్ దిస్ ఫంక్షన్ ప్రింట్ క్విక్ అండర్ స్కోర్ సార్ట్. దీనికి ఏం కావాలండి, ఇన్పుట్ సీక్వెన్స్ కావాలి. ఆ సీక్వెన్స్ ఏంటండి, లిస్ట్ అండర్ స్కోర్ నమ్. ఓకే, ఇది కనుక కరెక్ట్గా సార్ట్ అయితే ఎలా వస్తుందో చూసి చూద్దాం. ఐ హోప్ ఐఎమ్ ఫీలింగ్ కాన్ఫిడెంట్. కోడ్ చేసి రన్ చేసి చూద్దామండి. రైట్, చూసారా లిస్ట్ని సార్ట్ అయ్యి వచ్చింది. సో మనం ఈక్వల్ టు కండిషన్ కూడా చెప్పాం కదా, ఈ ఎల్స్ క్రైటీరియాలో పివట్ వాల్యూ చెక్ చేసే ఐటమ్ వాల్యూ సేమ్ అయితే అది కూడా సార్ట్ అయ్యి కరెక్ట్గా వస్తుందండి. సో దిస్ ఇస్ హౌ వి ఇంప్లిమెంట్ క్విక్ సార్ట్. దీని టైం కాంప్లెక్సిటీ n log n, వర్స్ట్ కేస్ సినారియోలో ఇది బిగ్ O ఆఫ్ n² కాంప్లెక్సిటీ, క్వాడ్రాటిక్ కాంప్లెక్సిటీ. ఓకే, ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇది బెస్ట్ వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దిస్ అల్గోరిథం అంటే కాదండి, ఇంకా బెటర్ వేస్ కూడా ఉండొచ్చు. దాన్ని మనం నేర్చుకుంటున్నాం బిగినర్స్గా కాబట్టి ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం అవ్వడానికి అయ్యేలాగా ఇది రికర్సివ్గా దీన్ని ఫంక్షన్ డిఫైన్ చేసి మీకు ప్రెజెంట్ చేశాను. ఐ హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్. మీకు అంటే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అల్గోరిథమ్స్ చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అందరూ బాగుండాలి. జై హింద్.